హలో అండి అందరికీ. ఈరోజు మా అత్తమ్మ పారిజాత పూలతో పెద్ద మాల అయితే కట్టారండి. మార్నింగ్ నుంచి 10:30 అయిపోయింది. అసలు ఆ మాల కట్టేసరికి చాలా ఓపిక కట్టారు. ఇంకా మా అత్తమ్మ పిల్లలకి లంచ్ తీసుకెళ్లేటప్పుడు అలాగే గుడికెళ్ళి, ఈరోజు గురువారం కదా, గుడికెళ్ళేసి మాల అయితే వేయమన్నారు చెప్పారనమాట. అలాగే మంచిగా గట్టిగా కోరికలు కోరుకో దేవుడినని మా అత్తమ్మే చెప్తారు, ఏం కోరుకోవాలని కూడా. ఎందుకంటే మేమందరం కలిసి ఉంటాం కాబట్టి మా కోరికలేంది, మా బాధలేంది, మా కష్టసుఖాలేంది అన్నీ తెలుసు కాబట్టి మా అత్తమ్మే చెప్తారు. మా అత్తమ్మ చెప్పకుండా నేను కోరుకునేది కూడా అవేనమాట. ఇక్కడైతే నేను సాయిబాబా గుడికి వచ్చి మంచిగా కరెక్ట్గా హారతి టయానికి వచ్చానమాట. పూజలు చేస్తూ ఉన్నారు, ఇక్కడ చదువుతూ ఉన్నారు అందరూ కూడా. ఇంకా అక్కడ దీపం కూడా వెలిగించమంటే వెలిగించాను. ప్రతి ఒక్క మనిషి దేవుడి దగ్గర నిల్చున్నప్పుడు కోరిక కోరుకోకుండా ఉండరు. ఏదో ఒకటి మనశ్శాంతి, ఆర్థికంగా, ఆరోగ్యం, చదువుతో ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి కోరుకుంటారు, అవునా కదా. నేనైతే ఇక్కడ ప్రశాంతంగా వచ్చి దేవుడికి అయితే